హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాసు 2nd చాప్టర్ గ్లోబు భూమికి నమూనా ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ బిట్టు, ప్రపంచ పటం రెండో వైపులా గల మహాసముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్, భూమి గుండ్రంగా ఉందని నావికులు ఏ సంవత్సరంలో ధృవీకరించారు? 15వ శతాబ్దం. నెక్స్ట్, భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన ఊహారేఖను ఏమంటారు? అక్షం. నెక్స్ట్, భూమి తన అక్షం మీద ఏ వైపు నుండి ఏ వైపుకు తిరుగుతుంది? పడమర నుండి తూర్పుకు. నెక్స్ట్, క్రీస్తు శకం 1492లో పురాతన ఖగోళ గ్లోబును రూపొందించింది ఎవరు? మార్టిన్ బెహైమ్. నెక్స్ట్, క్రీస్తు శకం 1570లో ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు రూపొందించింది ఎవరు? టకీ అల్దిన్. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించింది ఎవరు? జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, గ్లోబల్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? గ్లోబస్. నెక్స్ట్, గ్లోబస్ అనగా అర్థం ఏమిటి? గోళం. నెక్స్ట్, అక్షాంశ రేఖాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళం, రేఖాంశాల పరంగా పూర్వ లేదా తూర్పు అర్ధగోళం. నెక్స్ట్, ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి? ఉత్తరార్ధగోళం. నెక్స్ట్, అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? దక్షిణార్ధగోళం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైనవి ఏవి? 1. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలు అక్షాంశాలు. 2. అక్షాంశాలు ఒకదానితో ఒకటి కలవవు. 3. ధృవాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ డి, పైవన్నీ. నెక్స్ట్, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? కర్కట రేఖ. నెక్స్ట్, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? మకర రేఖ. నెక్స్ట్, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? ఆర్కిటిక్ వలయం. నెక్స్ట్, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? అంటార్కిటిక్ వలయం. నెక్స్ట్, అక్షాంశం అను పదం లాటిట్యూడ్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్. నెక్స్ట్, మధ్యాహ్న రేఖలు అని వేటిని అంటారు? రేఖాంశాలు. నెక్స్ట్, ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని దేనిని పిలుస్తారు? 0 డిగ్రీ రేఖాంశం. నెక్స్ట్, అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. నెక్స్ట్, లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్. నెక్స్ట్
లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? నిడివి, వ్యవధి లేదా పొడవు. నెక్స్ట్, భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు. నెక్స్ట్, భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? 1610 కిలోమీటర్లు. నెక్స్ట్, రాత్రి పగలు దేని వలన ఏర్పడతాయి? భూభ్రమణం. నెక్స్ట్, భూభ్రమణానికి పట్టు సమయం ఎంత? 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు. నెక్స్ట్, భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు? కక్ష్య. నెక్స్ట్, భూమి కక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘ వృత్తాకారం. నెక్స్ట్, భూకక్ష్య పొడవు ఎంత? 965 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్, భూ పరిభ్రమణానికి పట్టు సమయం ఎంత? 365 1/4 రోజులు. నెక్స్ట్, భూభ్రమణం వలన కలిగే ఫలితం ఏమిటి? ఋతువులు. నెక్స్ట్, కర్కట రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా పడే రోజు ఏది? జూన్ 21. దీనిని వేసవ ఆయనాంతం అంటారు. ఇక్కడ ఆ రోజున పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది. నెక్స్ట్, మకర రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏది? డిసెంబర్ 22. దీనిని శీతాకాల ఆయనాంతం అంటారు. ఇక్కడ ఈ రోజున పగటి కాలం అధికంగాను, రాత్రి నిడివి తక్కువగాను ఉంటుంది. నెక్స్ట్, సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా ఏ రోజున పడతాయి? మార్చి 21, సెప్టెంబర్ 23. ఈ 2 రోజులను విషువత్తులు అంటారు. నెక్స్ట్, ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఏ రోజున సంభవిస్తాయి? సెప్టెంబర్ 23. నెక్స్ట్, ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఏ రోజున సంభవిస్తాయి? మార్చి 21. నెక్స్ట్, భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఏ గ్రహణం సంభవిస్తుంది? సూర్యగ్రహణం. నెక్స్ట్, సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వస్తే ఏ గ్రహణం సంభవిస్తుంది? చంద్రగ్రహణం. నెక్స్ట్, సూర్యగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? అమావాస్య. నెక్స్ట్, చంద్రగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? పౌర్ణమి. వేసవిలో క్రిస్మస్ను జరుపుకునే దేశం ఏది? ఆస్ట్రేలియా. స్టూడెంట్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.